సో గైస్ మీరు చూసిన ఈ ఒక టీవీ సామ్సంగ్ క్రిస్టల్ UHD టీవీ నేను ఫ్లిప్కార్ట్ లో అయితే మన జరిగిన సేల్ లో అయితే కొన్నాను. ఈ ఒక టీవీ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఈ రివ్యూ అంటే చాలా కష్టంగా కూడుకున్న పని అన్నమాట. వెంటనే మనం రివ్యూ చేసి మీ ముందుకు నేను అల్లాటప్ప టీవీ మీకు సజెస్ట్ అయితే చేయలేను. క్లియర్ గా చెక్ చేస్తాను అండ్ ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొని అయితే వస్తాను. సో అదైతే మీరు గుర్తుంచుకొని మంచి టీవీలో కొనుక్కోండి మీ ఇంటికి. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటిరా అంటే సామ్సంగ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరు కొంతమంది బాధపడుతున్నారు. నేను ఆల్రెడీ కొంతమందికి సామ్సంగ్ 4K QLED టీవీ విజన్ ఏ అని కొత్తగా లాంచ్ అయితే చేశారు కదా 2025 మోడల్. ఆ టీవీని కూడా సజెస్ట్ చేసినప్పుడు వారు ఒకరు నాకు వాట్సాప్ లో పింక్ చేశారనమాట. భయ్యా ఈ టీవీకి అంత బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది, పిక్చర్ క్వాలిటీ అంత బాగుంది, కానీ వీళ్ళు ఇచ్చిన రిమోట్ అంత బాగోలేదు అండ్ అదే విధంగా వీళ్ళ యొక్క రిమోట్ లో మనకు డెడికేటెడ్ గా వాయిస్ బటన్ లేదు అని అయితే అన్నారు. సో నేను అప్పుడు చెప్పాను డైరెక్ట్ గా మీరు కస్టమర్ కేర్ కి కానీ ఇన్స్టాలేషన్ పర్సన్ కానీ అడగండి బ్రో, వాళ్ళు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు డెడికేటెడ్ గా అని అయితే చెప్పాను. అలాగే నేను కూడా రీసెంట్ గా ఈ టీవీ ఉంది కదా నా బ్యాక్ సైడ్, ఈ టీవీ రివ్యూనే. ఈ టీవీ ఫ్లిప్కార్ట్ లో కొన్నప్పుడు అండ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత రిమోట్ చెక్ చేస్తే దీంట్లో కూడా వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే లేదు. ఇంకొక సొల్యూషన్ అయితే తీసుకొని అయితే వచ్చాను. ఆ సొల్యూషన్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు 3000 నుంచి 5000 మధ్యలో మీరు కంపల్సరీ సేవ్ చేసిన వారైతే అవుతారు. ఎందుకో తెలుసా, జస్ట్ ఈ యొక్క రిమోట్ కోసమే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆఫర్ అయితే చేస్తున్నారు. ఒక రిమోట్ తీసుకోవాలంటే కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు రిమోట్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ఇన్స్టాలేషన్ పర్సన్ కి ముందే చెప్తే వాళ్ళు రిమోట్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒక పెద్ద మొత్తం అమౌంట్ అయితే అడుగుతుంటారు. సో ఆ అమౌంట్ ని మనం పక్కకైతే పెట్టేసి ఒక మంచి సౌండ్ బారు ఈ యొక్క టీవీకి అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలాగా మీ యొక్క మనీ సేవ్ చేయడం కోసం ఈ వీడియో అయితే ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడమే కాకుండా ఒకసారి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సామ్సంగ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. మర్చిపోకండి, ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా బాగా యూస్ఫుల్ అయ్యే కంటెంట్. మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీరు చూసినట్లయితే. అండ్ ఇంకోటి కూడా అయితే చెప్తున్నాను, మీరు ఇలాగా నేను కొన్న లూట్ ఆఫర్ టీవీలే కాకుండా ఫ్రిడ్జ్ అయినా వాషింగ్ మిషన్ అయినా ఏవైనా కానీ మీరు కొనాలి అనుకుంటే, లూట్ ఆఫర్స్ డీల్స్ పొందాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ కి అయితే వెళ్ళిపోదాం. సింపుల్ గా మీరు మీ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఐఫోన్ మొబైల్ వాడుతున్నప్పుడు యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో స్మార్ట్ థింగ్ అనే యాప్ అయితే సెర్చ్ అయితే చేస్తే యాప్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి, అంటే ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని స్క్రీన్స్ అయితే వస్తాయి. ఆ స్క్రీన్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఓకేనో ఏదో ఒకటి కొట్టేయండి. తర్వాత సైన్ ఇన్ అయితే అడుగుతుంది, సైన్ ఇన్ పేజ్ అయితే వస్తుంది. ఆ సైన్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అయితే అయిపోండి. అలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకు యాడ్ డివైస్ అనేది ఒక ఆప్షన్ బటన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం సామ్సంగ్ టీవీ బ్రాండా లేక వేరే అదర్ బ్రాండ్ అయితే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు సామ్సంగ్ అనే పైన కనపడుతుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా సెగ్మెంట్స్ అయితే వస్తాయి. ఆ సెగ్మెంట్ లో మీరు టీవీ కాబట్టి టీవీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ టీవీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ గా అయితే చూపిస్తుంది అనమాట ఈ యొక్క మోడల్ నెంబర్, టీవీ మోడల్ నెంబర్. లేకపోతే సామ్సంగ్ విజన్ ఏఐ వాడుతున్నారు అనుకోండి, సామ్సంగ్ విజన్ ఏఐ ఒక మోడల్ నెంబర్ కనపడుతుంది, దానితో కనెక్ట్ అయితే అయిపోండి. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా మన మొబైల్లోనే ఒక పాపప్ అయితే వస్తుంది కీప్యాడ్ లాగా. ఆ కీప్యాడ్ కు రైట్ సైడ్ బాటమ్ పొజిషన్ లో మైక్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరైతే చెప్పొచ్చు. వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 6:30 p.m. ఓపెన్ యూట్యూబ్. వాట్ ఈస్ ద వెదర్ అవుట్ సైడ్? It is mostly cloudy. ఓపెన్ నెట్ఫ్లిక్స్. ఇలాగా నేనైతే నా మొబైల్ యూజ్ చేసుకొని ఈ యొక్క టీవీకి వాయిస్ అసిస్టెంట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేను ఎక్స్ట్రాగా 3000 4000 అయితే పెట్టలేను. ఆ మనీని సేవ్ చేసుకొని ఇంకా మంచి సౌండ్ బార్ సామ్సంగ్ కొని క్యూ సింఫనీ ద్వారా సపోర్ట్ చేసే సౌండ్ బార్ కొనుక్కొని ఈ టీవీ కనెక్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ ఆడియో అయితే వస్తుంది కాబట్టి. సో నాకు ఆ విధంగా ఆ 3000 ఎప్పుడో ఒక దగ్గర యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. సో ఇంకా మీలో ఎవరైనా కానీ సామ్సంగ్ టీవీ కొని ఈ విధంగా బాధపడుతున్నారు అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క ప్రొసీజర్ కూడా అయితే చేయండి, మీకు చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మెథడ్ కూడా అయితే ఉంది, అది నేను చెక్ చేయలేదు. అది చెక్ చేసి బాగా వర్క్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే చేస్తాను. స్టే ట్యూన్ విత్ మీ. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అందరికీ అయితే షేర్ అయితే చేయండి, చాలా మంది సామ్సంగ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరికి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.